కాకినాడ జిల్లాలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతంలో చంద్రబాబు పర్యటించారు. వరద ముంపునకు గురైన కిర్లంపూడి మండలంలోని రాజుపాలెం గ్రామంలో పర్యటించారు. ఏలేరు కాలువకు గండిపడి రాజుపాలెం గ్రామంలో ఇంకా వరద ముంపులోనే ఉంది. బాధితులను పరామర్శించడానికి వచ్చిన సీఎం జేసీబీ ఎక్కి గ్రామంలో తిరిగారు. ముంపులో చిక్కుకున్న ఇళ్లను పరామర్శించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఏలేరు వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బాధితులు అధైర్యపడవద్దని, ప్రతి ఒక్కరికి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు హెక్టార్కు 25,000, ప్రతి కుటుంబానికి 10,000 ఆర్థిక సాయం, దుస్తులు అందిస్తామని ప్రకటించారు. వరద ముంపు గ్రామాల్లో తోపుడు బండ్లు కోల్పోయిన వారిని ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రతి ఎకరాకు కనీసం 10,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఉంటుంది. 2.5 ఎకరాలంటే 1 హెక్టార్ కాబట్టి 25,000 రూపాయలు ఇస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఊర్లోకి నీళ్లు వచ్చాయి, కొంతమంది ఇబ్బందులు పడ్డారు. అందుకే నేను ఆలోచించాను, ఏదో 2,500, 2,500 కాదు కాబట్టి కనీసం బట్టల కోసం లేకుంటే ఇంటి వంట సామగ్రి కోసం 5,000 చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం చేస్తాం. ఇది కాకుండా ఈ గ్రామంలో కానీ ఈ ప్రాంతంలో కానీ ప్రతి ఒక్క ఇంటికి బట్టలు కూడా ఇవ్వమని చెప్పాం. కట్టు బట్టలతో బయట వచ్చారు, ఇబ్బంది పడ్డారు. అలాంటి కుటుంబాలన్నిటికీ మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ అందరికీ బట్టలు కూడా సరఫరా చేయమన్నా అది కూడా రేపే ప్రారంభిస్తారు. ఇది కాకుండా చాలా ఇండ్లు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ఇండ్లన్నిటికీ హామీ ఇస్తున్నాం. మీ ఇండ్లన్నీ కానీ దెబ్బతింటే పూర్తిగా కొత్త ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం.